కదా అంటే తిరగబడితే ఉంటారా వాళ్ళు? మా అమ్మలందరూ తిరగబడితే ఉంటారా? అమ్మ మీ అందరి ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఉన్నారంటేనే నాకు పెద్ద ఆశీర్వాదం. ఆల్రెడీ మీ అందరికీ పేరు పేరున ఇంత వంటల టైంలో కూడా నా దగ్గరికి వచ్చి నిలిచినందుకు మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నానమ్మా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మ మీ అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మీరు నిలుచున్న రోడ్ అయినా, ఇక్కడ ఉన్న రోడ్ అయినా, ఇక్కడ ఉన్న డివైడర్ అయినా, అక్కడ ఉన్న లైట్లైనా, ఇక్కడున్న లైట్లైనా ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయమ్మా? కేసీఆర్ మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 78 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 78. మీరేమనుకోరు, కొంచెం మాటలు చెప్తాను కొద్దిసేపే, 10 నిమిషాలే. థ్యాంక్ యూ అమ్మా. 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి, దాంట్లో కేసీఆర్ గారు ఉన్నది ఎన్ని రోజులమ్మా? 9.5 సంవత్సరాలే కేసీఆర్ గారు ఉన్నది. అంటే కేసీఆర్ కంటే ముందు 65 ఏళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళే వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఒక్కసారి ఆలోచించారమ్మా, 2014లో జూన్లో కేసీఆర్ గారు వచ్చిర్రు. అప్పుడు తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ వచ్చినాక 6 నెలలకే మనకు లైట్లు వస్తాయి, 24 గంటల కరెంట్ వస్తుంది. కేసీఆర్ రాకముందు అంటే జూన్ ముందు అదే సంవత్సరం 2014లో ఇదే కాంగ్రెస్ వాళ్ళు మనకు 6 గంటల కరెంట్ ఇచ్చిండ్రమ్మా. అంటే అదే సంవత్సరంలో వాళ్ళు 6 గంటలు ఇస్తే, అదే సంవత్సరంలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. మరి వాళ్ళు అసమర్థులు కాదా అమ్మా? అసమర్థులు కాదా? అప్పుడు కూడా ఇదే ఉన్నాయి, పెద్ద పెద్ద బాడీలు వేసుకొని రాజకీయం చేసేది తప్ప ప్రజలకేం చేయలే వాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించిందమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మా కొరుట్లలో బీడీ కార్మికులు ఉంటారు. ఉన్నారా అమ్మా? కేసీఆర్ రాకముందు కనీసం ఎవడన్నా అడిగినోడు దిక్కున్నాడా అమ్మా? అడిగిందా కనీసం? బీడీ కార్మికుల గోసలు, బీడీ కార్మికులు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే అప్పుడు 50 రూపాయలు సంపాదించరు. మోకాల నొప్పులు, కాలు గుంజుడు, నడుము నొప్పులు, మెడ నొప్పులు పెట్టుకొని పాపం అవసరపడి ఏ నాదులు పట్టించుకోలేమని. కేసీఆర్ వచ్చినాక ఎన్ని రోజులకమ్మా? నెల రోజులకే నా బీడీ అక్క చెల్లెల్లో మంచి బతకాలని 1000 రూపాయలు చేసింది. చేసినా లేదా అమ్మా? రెండోసారి ఒక్క నెలకే మళ్ళీ రెండోసారి వచ్చినాక 2000 చేసింది కేసీఆర్ సార్. గది కదమ్మా, తన బిడ్డల పట్ల బిడ్డల కష్టం తెలిసిన నాయకుడు కేసీఆర్ కాబట్టి తన బిడ్డలకు ఇచ్చింది. ఇప్పుడు నా బాధ ఏం చెప్పండి అమ్మా? ఈ లక్ష ఎన్ని రోజులు అయిందమ్మా? 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు. ఈ ఒక్కసారి నా గొంతునూరు మీరు ఒక్కసారి నేను